ఈరోజు మేము దేవునిలో ఉన్నాం. నేను ప్రారంభంలో మాకు బుజ్జన్ అని ఒక సహోదరుడు, ఒక ఆత్మీయుడు ఉండేవాడు. ఇదొక్క మాట చెప్తాను, మీకు ఆత్మీయ జీవితానికి చాలా బాగుంటుంది. బుజ్జన్ అని మమ్మల్ని గొప్పగా ఈరోజు మేము సేవకులు గుండెల మీద చేసుకొని చెప్తాను, సేవకులు అయ్యామంటే కారణము అన్ననే. అప్పుడు నేను కూడా ఇంటరే చదువుతున్నాను. ఫస్ట్ టైం నన్ను కామనూరు అనే ఊరికి తీసుకెళ్ళి, రే తమ్ముడు నీకు దేవుడు అంటే ఆసక్తి బాగుంది, ఈరోజు ఎలాగైనా నువ్వు వాక్యం ప్రిపేర్గా కామనూరు అనే పల్లెకి వెళ్దాము, వాక్యం చెప్పాలి. ఫస్ట్ టైం నన్ను నిలబెట్టాడు. నిజంగా నేను ప్రిపేర్ కావడమే గంట సేపు ప్రిపేర్ అయినాను. కానీ అక్కడ చెప్పింది ఏంటంటే 10 నిమిషాలు. ఫస్ట్ టైం నేను ఆ ఊరిలో నా పరిచర్య జీవితాన్ని ప్రారంభించాను. అలా కొంత సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత మేము అప్పుడు ఏమంటే, ఇప్పుడైతే వెహికల్స్ ఉన్నాయి, మేము నడుచుకుంటా మళ్ళీ ఇంటికి రావాలంటే ఒక గంట సేపు జర్నీ. మధ్యలో ఏం మాట్లాడుతుంటే అంత వాక్యమే మాట్లాడుతుంటాం, ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతాం. అన్న నాతో ఎన్నో ఆత్మీయ విషయాలు చెప్పాడు. ఇప్పటికీ నేను మా సహోదరులతో చాలా విషయాలు తెచ్చుకుంటున్నాను. ఈ టైంలో మీతో పంచుకునే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆ రోజు బుజ్జన్న నాతో చెప్పిన మాట ఏంటంటే, రే తమ్ముడు ఈరోజు నేను దేవునిలో ఉన్నాం, నన్ను చూసి నువ్వు సేవకు వస్తున్నావు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టావు. నిజంగా నేను ఆ రోజు అన్నను చూసి 3 సంవత్సరాలు కరెక్ట్గా నాకు జ్ఞాపకం ఉంది. 3 సంవత్సరాలు మా ఇంట్లో అడుగు కూడా పెట్టలే. వాళ్ళ ఇంట్లోనే పడుకుని వాళ్ళ ఇంట్లోనే తిరిగి ఆ నుంచి సేవ చేసి అట్నే పోతాను. 3 ఏళ్ళు మా ఇంట్లో అడుగు కూడా పెట్టకుండా అటు తిరుగుతున్నా. ఎప్పుడు చూసినా వాళ్ళ ఊరు నక్కల్లినా, ఎప్పుడు ఆడనే. నన్ను ఏమనుకున్నారంటే మా ఊరు కాదు నక్కల్లేని అనుకున్నారు చాలామంది. అలా అయిపోయింది నా పరిస్థితి. 3 ఏళ్ళు అలా చేస్తుంటే ఆ 3 ఏళ్ళ జీవితంలో నాతో ఎన్నో విషయాలు చెప్పాడు. అందులో ఒక విలువైన మాట అంటే, ఒరే తమ్ముడు ఈరోజు నువ్వు నన్ను చూసి సేవలో ఉన్నావు, గుర్తుపెట్టుకో, మనుషులు చూసి నువ్వు ఎప్పటికీ సేవ చేయకు, దేవుని చూడు, యేసుక్రీస్తు అని చూడు. ఈరోజు మనిషిని నేను ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, మనిషిని చూసి ఎప్పటికీ సేవ చేయకు, ప్రభువుని చూడు, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ నీ ప్రయాణాన్ని సాగించు, అప్పుడు నేను పడిపోయినా కానీ నువ్వు దేవుళ్ళని కొనసాగుతూ ఉన్నాడు. నిజంగా ఒక బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు అన్న సేవలో లేడు, మందు తాగుతూ ఇష్టం వచ్చినట్టు జీవితూ చాలా దారుణంగా బతుకుతున్నాడని. ఆయన చూసిన తప్పుడల్లా నాకు ఏమనిపించంటే, ఒక ఏడ్చడం తప్ప నాకు ఏం కనిపించదు. నిజంగా చెప్తున్నాను, ఒక నన్ను ఆత్మీయ జీవితంలో నన్ను అనిల్ నన్ను ఇంత గొప్పగా 7 మంది మేము సేవ చేస్తామంటే కారణం ఎవరో తెలుసా, అన్న ఒక్కడే. తన కష్టార్జితం అక్కడ ఊరిలో పంచర్ షాపులో రాత్రి 9 నుంచి చీకట్లు 3 వరకు దోమలు గరిపించు పంచర్ షాపులో ఉండి పంచర్లు వేసి కష్టపడి సుత్తతో కొట్టి ఆయనకు వచ్చేది 500 వచ్చే 300 మాకు భోజనానికే ఖర్చు పెట్టేవాడు అన్న. తన కుటుంబానికి తక్కువ, మాకు పెట్టేది ఎక్కువ. అలా కష్టపడి మా కోసమే తన ఎలా చేసేవాడంటే అలా చేసేవాడు. అసలు ఆయన బట్టలు సరిగా ఉండవు, ఏముండవు, మాకేమో కొత్త బట్టలు తీస్తుంటాడు, భోజనాలు పెడతాడు, మామూలుగా పెట్టాడు. ఆయన కష్టపడి పంచర్లు వేసి అన్నీ చేసి, మామూలు భోజనం కాదు, అర్ధరాత్రి అయినా కానీ ఆ టైంలో తీసుకెళ్ళి కడుపు నిండా మాకు బిర్యానీ పెట్టేవాడు. అప్పట్లో మీరు కాకపోతే ఎవరు తింటారు, నా ఆత్మీయులు రమేరని వాళ్ళ కుటుంబం కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం. అంత గొప్పవారిని చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంటుంది. వాళ్ళ కుటుంబాన్ని తెలుసుకున్నప్పుడల్లా నాకు బాధ. నిజంగా అన్నకు 2 ఆడపిల్లలు ఉన్నారు, భవిష్యత్తులో నేను గొప్పవాడిని అయితే ఆ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. నిజంగా అన్న ఈరోజు సరిగా లేకపోయినా కానీ సరే, నేను ఏదో ఒక రోజు నేను అనిల్ అన్న ఇప్పటికీ అదే అనుకుంటాం, మనం బాగుపడతాము, ఆయనను మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఆయనకు ఒక విధంగా ఏమైపోయింటే మెంటల్ వచ్చేసి తిక్కగా మాట్లాడుతూ చాలా దారుణంగా అయిపోయాడు. అన్నం చూసినప్పుడల్లా ఎందుకో ఆ బాధ, ఇంకా ఆ ఫీలింగ్ అలానే కలుగుతూనే ఉంది. అది కాకుండా అన్న ఒక రవ్వ బాగానే ఉన్నాడు, కానీ ఈ అన్న ఒక్క రవ్వ బ్యాలెన్స్ తప్పేది గల చిన్న కూతురు ఏం చేసిందంటే, ఎవరినో ఒకరిని చూసి లవ్ చేసి లేచిపోయింది. ఇక అంతే, ఒక్కసారిగా ఆయనకు మెంటల్ వచ్చేసింది పాపం, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆయనను చూసినప్పుడల్లా ఎట్టుండదంటే చాలా దారుణంగా ఉంది. ఆయన ఆ రోజు అన్నమాట ఇప్పటికీ నాకు ఇంకా గుర్తు ఉంది, అరే తమ్ముడు నన్ను చూసి నువ్వు సేవ చేయకు. ఆ రోజు అన్నాడు, అన్న ఈరోజు లేడు, అన్న పడిపోయాడు, కానీ నేనేమన్నా పడిపోయానా, బ్రహ్మయ్య పడిపోయాడా, 7 మందిని కరెక్ట్గా సువార్త చేస్తాను. ఈరోజు మళ్ళీ నేను కూడా మీతో ఒక మాట చెప్తున్నాను, నన్ను చూసి మీరు ఎప్పటికీ సేవ చేయకూడదు. బ్రహ్మయ్య నన్ను చూసి కానీ, అనిల నన్ను చూసి కానీ ఎప్పటికీ, మనుషులు ఎలాంటి వాళ్ళంటే చాలా గొప్పగా ఉన్నవాళ్ళు, అపవాదికి కూడా ఎటువంటి బాగా నచ్చుతారో తెలుసా, కష్టపడే వాళ్ళకంటే దానికి టార్గెట్ ఎక్కువ. ఎవరైతే నీతి నిజాయితీగా సక్రమంగా ఉన్నతంగా సేవ చేస్తుంటాడో వాళ్ళని ఫోకస్ చేస్తారు. దాని టార్గెట్ ఎవరంటే సంఘంలో నిజాయితీగా ఉన్న వాళ్ళే, దేవునితో ఉన్న వాళ్ళే. అది పడగొట్టేది అంతా అదే. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, యేసుక్రీస్తు వెంట ఉన్నాడు. టార్గెట్ ఎవడు, 12 మందిలో ఒకరినైనా పడగొట్టాలి. ఆ 12 మంది కోసం ప్రయాసపడినాడు, కానీ ఒకడు మాత్రమే పడిపోయాడు. ఎందుకంటే అపవాది కానీ టార్గెట్ ఎప్పుడు ఎట్టుంటుందో తెలుసా, ఎవరైతే ప్రభువుకు దగ్గరగా ఉంటాడో వాడే వాడి టార్గెట్. గెహజీ ఉన్నాడు, ఆయనను హత్తుకొని జీవిస్తున్నాడు ఎలీషా గారిని. ఆ టార్గెట్ ఎవడు, దేవునితో ఎవడైతే హత్తుకొని ఉంటాడో వాళ్ళే టార్గెట్. మీరు కూడా ఈరోజు సేవకు బాగా హత్తుకొని సేవ చేస్తూ అన్నాడు. మీరు కూడా అపవాది యొక్క హిట్ లిస్ట్లో ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న లోపం మన ప్రవర్తనలో కానీ మన భక్తి జీవితంలో కానీ చిన్న లోపం ఎదురైంటే ఎప్పటికీ మీరు సేవలో అడుగు కూడా పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి,
భవిష్యత్తులో మీరు సేవ చేయాలనుకుంటున్నారు కదా, చిన్న తప్పు కూడా దొరకకూడదు. ఎలా ఉండాలంటే సమాజం 1000 కన్నులేసుకొని వచ్చి ఉంటుంది. చిన్న తప్పు దొరికిందంటే పట్టేయాలనుకుంటున్నారు. నన్నైతే నేను సువార్త ప్రారంభించిన వాళ్ళు ఇప్పుడు నేను కూడా యవన జీవితంలో నన్ను ఎంతమంది అనుమానించే వాళ్ళో తెలుసా? ప్రతి చిన్న విషయంలో ఇటు దొరుకుతాడని 12 ఏళ్ళు మా ఊరంతా కాసుకునింది. ఇప్పటికీ మా ఊరంతా ఏదో ఒక చిన్న విషయంలో ఇటు దొరకకపోతాడని వాళ్ళు మాట్లాడుకుంటాడు. ఎవడో ఒకడు నుంచి నాతో చెప్తుంటాడు. అందరూ పడిపోయినాడు, వీడు ఉండలేదు, ఇంకా దొరుకుతాడని చూస్తుంటారు. కానీ నేను ఒకటి అనుకుంటున్నాను, వీళ్ళేంది నన్ను చూసేది, నా దేవుడు నన్ను చూడాలని. దేవునికి భయపడుతూ మనం బతికామనుకోండి, లోకంలో ఏ ఒక్కడు మన వైపు ఏలెత్తి చూపించాడు. ఒక్క చిన్న విషయంలో చిన్న పొరపాటు జరిగిందా, ఎట్టి పరిస్థితుల్లో మనం సేవ చేయలేం. భవిష్యత్తులో అసలు చర్చిలో అడుగు కూడా పెట్టలేం. బైబిల్ పట్టుకుని పోతాను నీ వెనకల్ని ఏమంటారు తెలుసా? ఏమో భక్తి పరురాలన్నట్టు బైబిల్ పట్టుకొని ఆ మాట మనం భరించలేం. గుర్తుపెట్టుకోండి, ఆ మాట మనం భరించలేం. ఎందుకంటే అపవాదికి విరోధికి ఏమి ఇవ్వకూడదట, మనము అవకాశం ఇవ్వకూడదు. అవకాశం వాడు ఏలెత్తి చూపించడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.